రోజు ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయింది, ఇన్సెక్యూరిటీ అయిపోయింది. అదే కాకుండా మా రక్షణ కరువు అయిపోయింది. బీజేపీ రూల్స్ స్టేట్స్లో కాకుండా ఈరోజు మీరు చూసినట్టయితే మధ్యప్రదేశ్ రేవాలో జరిగిన సంఘటన, ఇద్దరు ఆడవాళ్ళని గోతి తీసి పాతి పెట్టినారు. ఈరోజు ముంబైలో చూసినట్టయితే 30 ఏళ్ళ ఆడదాన్ని రేప్ చేసినారు. 9 ఏళ్ళ పిల్ల మొన్న థానేలో కూడా చూశారు. ముంబైలో కాకుండా మీరు చాలా ప్లేసెస్లో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నారు. ఎక్కడ కూడా అరికట్టకపోక అమెండ్మెంట్స్ కూడా తేకపోవడం చాలా శోచనీయం. అంటే ప్రధానమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? అదాని అంబానీ కోసం పనిచేస్తున్నాడా? ఈరోజు జిఎస్టీలు మోపిస్తున్నాడు. ఏ రోజన్నా కూడా చీరలపైన జిఎస్టీ, చెప్పుల మీద జిఎస్టీ, పాల మీద జిఎస్టీ, ఈరోజు పెన్సిళ్ళ మీద జిఎస్టీ, బుక్కుల మీద జిఎస్టీ, వేసుకునే బట్టల మీద జిఎస్టీ చేసిన ఈ ప్రధానమంత్రికి బుద్ధి చెప్పాలనే ఓ ధోరణితోటి జంతర్ మంతర్ మీ దగ్గర మేము 29 తారీఖున భారీ ఎత్తున ఈ రోజు నుంచి మహిళలందరూ పోతున్నారు. 29 తారీఖున భారీ ఎత్తున ధర్నా చేస్తాం. పార్లమెంట్ గెరావుకి మేమందరం కూడా రెడ్